లక్షల వరకు రూపాయల రుణమాఫీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి ఉపాధి లేని వాళ్ళు వలసలు పోతున్నారని ఆ రోజు ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందో దాని కూలీ ఈ రోజు 200 రూపాయలుగా ఉంది. దానిని బీజేపీ వాళ్ళ ఉపాధి హామీ పథకం కూడా ఉండకూడదు, దాన్ని నాశనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ని కుట్రల పైన ఏం చేయలేని పరిస్థితి. ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ప్రస్తుతం ఉండే కూలీని రోజుకి 400 రూపాయలు పెంచేందుకు కాంగ్రెస్ మీకు గ్యారెంటీ ఇస్తుంది. ఏదైతే నిరుద్యోగ సమస్య ఈ దేశంలో దాదాపు కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30 లక్షల ఉద్యోగాలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి 2.2 లక్షల ఉద్యోగాల్ని త్వరలోనే భర్తీ చేస్తుందని తెలియజేస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ మేము ఇది 6 గ్యారెంటీ హామీలతో మీ ముందుకు వస్తున్నాం. మీరు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇన్ని అంశాలతో మేము ధైర్యంగా ప్రజలకు వెళ్ళబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి చదువుకున్నటువంటి మనం ఓటు వేసే ముందు మన కళ్ళ ముందు ఉండేటటువంటి జెండాలేంటి, వాటి అజెండాలేంటి, వాటి యొక్క ఉద్దేశం ఏంటి, వాటి యొక్క అవసరం ఏంటని ఆలోచించమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే నేనేదో ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మా నాన్న ఆ పార్టీలో ఉన్నాను, నేను ఆ పార్టీకి ఓటేయాలి, లేదు నేను నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ పార్టీ, అట్లా కాకుండా పార్టీలకు సంబంధించి ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తు, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించమని. ఇటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు, వ్యక్తిగత స్వార్థాలకు, వ్యక్తిగత కక్షలకు మనల్ని వాడుకుంటున్నారు తప్ప ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు ప్రవర్తించే తీరుని మనం గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది అంటున్నాడు. ఏం అవసరమయ్యా నీకు మేము ఓట్లేసేది రెడ్ బుక్ లో వాళ్ళని కష్టపెట్టడానిక, మాకు మంచి పరిపాలన ఇచ్చేదానిక, మీరు కక్షలు తీర్చుకోవడానికి మీకు ఓట్లేస్తున్నామా, ఒక సుపరిపాలన తీసుకొచ్చేదానికి ఓట్లేస్తున్నామని ఒకసారి ఆలోచించమని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ దేశానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ప్రారంభించారు. బీజేపీకి సంబంధించి ఈడీని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ని ఇవన్నీ అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ అకౌంట్లు ఫ్రీజ్ చేస్తే కూడా రాహుల్ గాంధీ గారు ఎక్కడ భయపడకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎంతో త్యాగం చేసింది. ఈరోజు కోవర్ నియోజకవర్గంలో దాదాపు 57,000 మంది దళితులు, 37,000 మంది ఎస్టీలు, నిరుపేదలు ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం అంటే కూడా ఈ రోజు కూడా గుర్తుంది. నిరుపేదలకు ఇళ్లు కట్టించాం, అదేవిధంగా భూములు లేని వాళ్ళకి సీజీఎఫ్ఎస్ కింద ఇందిరమ్మ ఆ రోజు దళితులకు సీజీఎఫ్ఎస్ కింద ల్యాండ్స్ ఇచ్చింది. దళితుల గురించి కానీ, గిరిజనుల గురించి కానీ, అన్ని వర్గాల సంక్షేమం గురించి కానీ ఆలోచించే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీని మీరు అందరూ కూడా కమ్యూనిస్ట్ ఇండియా అలయన్స్ కూటమిని అందరూ ఆశీర్వదించండి. మీ ఇంటి బిడ్డగా ప్రతి గడపకు వచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సమయాభావం వల్ల నేను ఏదైనా రాలేకపోయినప్పటికీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీ ఇంటి బిడ్డగానే భావించండి. ఒక కార్యకర్తని, ఒక చిన్నవాడిని, ఒక పేదవాడిని. ఈ రోజు నేను విక్రమసింహపురి యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ 4th సెమిస్టర్ చదువుకుంటున్నాను ఈ వయసులో. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎటువంటి అభ్యర్థి కావాలి, ఈ నియోజకవర్గానికి ఉండేటటువంటి అభ్యర్థుల్లో మీరు కంపేర్ చేసుకుని ఎటువంటి గ్రామాల కక్షలు, తగులు, తగాదాలు లేకుండా మంచి వాతావరణం రావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతో నేను వస్తుందనేటువంటి విషయం మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినటువంటి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారికి, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ కి, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ కి అభ్యర్థులు 3 ఉన్నారు. ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకొకరు విజయసాయి రెడ్డి గారు, ఇంకొక వ్యక్తి అతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే కొప్పుల రాజు గారు ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఈ జిల్లా కలెక్టర్ గా 4 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఏదో జీతం తీసుకున్నామా, సంతకాలు పెట్టామని కాకుండా పేద ప్రజల బాగు కోసం ఆ రోజు రాత్రి బడిని ప్రారంభించి ప్రతి వాడి అక్షరం మొక్క నేర్చుకోవాలని రాత్రి బడి పెట్టి మీకు సంతకాలు నేర్పించినటువంటి వ్యక్తి కొప్పుల రాజు గారు ఈరోజు నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును మరొకసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడమని మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
జై కాంగ్రెస్.